శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 24 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరూ ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. ఫోన్ ద్వారానే పరిష్కారం తెలబడును. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందుండారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. మేము కూడా ఈ గురువుగారి ద్వారా మాకున్న సమస్యను పరిష్కరించుకున్నాము. గురువుగారి ద్వారా మేము కూడా లబ్ధి పొందున్నాము. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నం చూడండి. ఇంకా వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అభిమానము, వాత్సల్యము, బంధు ప్రేమ, అలాగే స్నేహితులతో అపారమైన అనుబంధాన్ని, కుటుంబంతో ఎనలేని బాధ్యతను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేయాలి, ఆ మంచిలో కూడా నేనుండా అని చెప్పి ఈ రాశి వారు వెతుక్కుంటూ ఉంటారని కోరుకుంటూ కూడా ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల మంచినే కోరుకుంటారనే తప్ప ఇతరుల యొక్క కీడుని అస్సలు కోరుకోరండి. ఎందుకంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, ఎవరైనా సరే వీరు చుట్టుపక్కల వాళ్ళు కానీ, బంధువుల్లో కానీ, స్నేహితులతో కానీ ఆర్థికంగా బాగా పైకి వస్తూ ఎదుగుతూ ఉంటే ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలు చేస్తూ వారిపైన దిష్టి పెడుతూ ఉంటారు. కానీ ఈ రాశివారు మాత్రము అలా కాదండి. ఎవరైనా సరే బంధువుల్లో, స్నేహితుల్లో, చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా పైకి వస్తూ ఉంటే చూసి చాలా సంతోషపడుతూ అదేవిధంగా వారికి తోచిన విధంగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇక ఇటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో రేపటి రోజున వీరికి అన్ని రకాలు కూడా శుక్రవారం, విశేషంగా ఆత్రేయ శత్రుకైనా రేపటి రోజున కార్తీక శుక్రవారము ఈ రాశి వారికి ఏకంగా 10 సంవత్సరాల పాటుగా గ్రహాల స్థితిగతుల గమనంలో అధికమైన పెనుమార్పుల కారణంగా ఈ రాశి వారికైతే ఎన్నో శుభ ఫలితాలను అయితే వీరి జీవితంలో చూడబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశివారు రేపటి రోజున శుక్రవారంగా ఆర్థికపరమైన విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క రాశివారు ఎన్నో రోజుల నుంచి ఆర్థికపరంగా ఎలాంటి సమస్యనైతే ఇప్పటి వరకు అంటే ఏ పండుగ అయితే వాటన్నిటినీ కూడా ముందు నుండి వీళ్ళు పులి స్టాప్ పెట్టబోతున్నారని పండితులు చెప్తున్నారు. అంటే ఇదివరకు ఎప్పుడైనా కనుక దాదాపుగా వీరికి కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 10 సంవత్సరాల పాటుగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతున్నారు. అంటే ఏ విధంగా అంటే, ఈ రాశివారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసము ఇతరుల దగ్గర అప్పులు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఆ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ అప్పులన్నిటికీ కూడా రేపటి రోజున వీరికి వచ్చినటువంటి ఆదాయ మార్గాల ద్వారా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో వీరు అప్పులను తీర్చేస్తారు, బ్యాంకు లోన్స్ తీర్చేస్తారు. ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడబోతుంది. ఇంతవరకు వీరు ఎవరి దగ్గర అప్పులు చేశారో ఇక వీరు మాత్రము రేపటి రోజు నుండి ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికైతే ఎదుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పనులు, ప్రతి రంగంలో, వృత్తి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానీ, రాజకీయ కానివ్వండి, ఏ రంగంలో ఉన్నవారికైనా ఆయా రంగాల్లో వారికి అద్భుతంగా రేపటి నుండి దాదాపు 10 సంవత్సరాల పాటు అయితే వీరు చక్రం తెప్పబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి నుండి ఆకస్మిక ధనలాభాలు కలిగేటువంటి శుభఫలితాలు కూడా, శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో వాటన్నిటినీ కూడా మీరు రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఆర్థిక లాభాల కారణంగా మీరు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు, మీరు ఏదైతే ఫ్లాట్లు కొని, భూములు కానీ, ఇంట్లో విలువైన వస్తువులు కానీ, ఖరీదైన వాహనం కానీ ఏవైతే మీరు కొనుగోలు చేయాలని చెప్పి డబ్బులు లేక ఇంతకాలం మీరు మనసులో బాధపడుతూ వచ్చారో, ఇక ఆ బాధలను కూడా మర్చిపోయి రేపటి రోజు మీకు వచ్చినటువంటి అధిక లాభాల కారణంగా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కాంట్రాక్ట్స్ పరంగా, రాజకీయ పరంగా
ఎవరైతే ఈ రాశి వారు కెరీర్ పరంగా పనులు చేస్తున్నారో వారికైతే రేపటి రోజు నుండి అధికమైన లాభాలను అయితే పొందుతారు. అదేవిధంగా మీకు రేపటి రోజు నుండి 4 వైపుల నుండి ధనలాభం అనేది కలగబోతుంది. వీళ్ళకి ఆదాయ మార్గాల కారణంగా మీరైతే గతంతో కొనుగోలు చేయనటువంటి భూములు కానివ్వండి, ఫ్లాట్లు కానివ్వండి, ఇంట్లో విలువైన వస్తువులు కానివ్వండి, ఖరీదైన వస్తువులు కానివ్వండి, ఏది కొనాలనుకున్నా కూడా ముఖ్యంగా రేపటి రోజున బంగారం అయితే ఆకాశాన్ని అంటుతున్న రోజుల్లో కూడా మీరైతే ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి శుభయోగాలు మీ ముందుకైతే రేపటి రోజున ఖచ్చితంగా రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు గతంలో ఏవైనా కానీ చేసిన అప్పులు కూడా రేపటి రోజు తీర్చే ఉండునమాట. ఇక ఈ రాశివారికి వీళ్ళ అమ్మ తరపు ఆస్తులు ఉండి కానీ వీళ్ళ పూర్వీకుల తరపు ఆస్తి నుండి ఏవైతే ఆస్తులు స్థిరాస్తులు మీకు సక్రమించి అవి కోర్టులో ఉన్నాయో అవి వివాదంగా ఉన్న కేసులు కూడా రేపటి రోజున ఆ కేసులన్నీ కూడా మీకైతే అతి తొందరలోనే మీకైతే పరిష్కారం అయితే అవబోతున్నాయి. ఆ కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలమైన తీర్పులుగా రాబోతున్నాయి. ఇక దీని కారణంగా కూడా మీరు ఆర్థికంగా నిలబడతారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు సంక్రమించే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి. ఇక అదేవిధంగా ఆ ధరలు పెరగటం మూలంగా మీకు ఆర్థిక పరంగా రేపటి నుండి ఎన్నో ఫలితాలు మీరు పొందబోతుందని చెప్పొచ్చు. ఇక మీ యొక్క ఆర్థిక ఉన్నతి చూసి ప్రతి ఒక్క ఒక్కరు కూడా నోరు మూసుకుంటారు. ఏమిటి వీళ్ళు ఇంత బాగా ఎదుగుతున్నారు, ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు అనుభవించారు, మాకు కూడా చెప్పుకున్నారు, మేము ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాము, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము, మేము డబ్బులు సరిగ్గా సరిలేక మిమ్మల్ని అప్పులు చేస్తూ ఉన్నాము, మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అని చెప్పి వీరు 10 మందితో 10 బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, మీరుగు పొరుగు వాళ్ళతో కానివ్వండి ఈ విషయాల్లో గతంలో చెప్పినట్లయితే కనుక మీకైతే రేపటి రోజున మీకు వచ్చినటువంటి అధికమైన లాభాలు చూసి ఎవరికైతే మీరు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా రేపటి రోజున మీకైతే చక్కగా ఎదుగుతారని చెప్పడానికి ఆశ్చర్యం కూడా అవుతారండి. కాకపోతే మీకు మాత్రం ఏంటంటే గతంలో మీకు అప్పులు బాధలు ఉన్నాయని చెప్పుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మీకు నెగిటివ్ ఎనర్జీ దిష్టి రాబోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోండి, మనం అప్పుల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరితో కూడా చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న రోజులు ఎలా ఉన్నాయంటే ఒకళ్ళు ఏడుస్తుంటే నవ్వుకునే రోజులండి. ఆర్థికంగా బాగా లేకపోతే సంతోషిస్తున్నారు, జీవితంలో పైకి వచ్చామనుకోండి వాళ్ళు కుళ్ళుకుంటున్నారు, ఏడుస్తున్నారు. కాబట్టి ఇలాంటి కారణాలకి మీకైతే ఒక సమస్య రాబోతుంది. అదే సమస్య అంటే డబ్బుల సమస్య కాదండి, మీకు డబ్బులు విపరీతంగా వస్తాయి, కాకపోతే జనాల యొక్క ఏడుపు అయితే విపరీతంగా తగలబోతుంది. కాబట్టి ముఖ్యంగా రేపటి రోజు మాత్రం నలుగురిలో మీ ఎదుగుదల గురించి చెప్పకండి. అదేవిధంగా ఏదైతే మీరు అప్పుల గురించి మాకు అప్పులు ఉన్నాయని 10 మందిలో చెప్పారో వాటన్నిటికి కూడా మీరు వారితో మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. అదేవిధంగా మీకు వచ్చే లాభాలు మాత్రం చెప్పకండి. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. మీ ఎదుగుదలను చూసి వారం లేని వారందరూ ముందు మీరు మాత్రం చేసుకుంటూ ఉంటారు. మీరు మాత్రం డబ్బులు పొదుపు చేసుకోండి. ఫ్యూచర్ కోసము, ఫ్యూచర్ అవసరాల కోసము, మీ కుటుంబం కోసము, మీ పిల్లల కోసం మీరు మాత్రం ఫ్యూచర్ అవసరాల కోసము డబ్బును పొదుపు చేసుకోండి. అంతేగాని విచ్చలవిడిగా ఖర్చు చేసి మళ్ళీ ఆర్థిక భారాన్ని నిత్యావసరం వేసుకోండి. ఎందుకంటే మీకు మాత్రం రేపటి రోజున 10 సంవత్సరాల అదృష్టం విపరీతంగా వరించబోతుంది. ఈ 10 సంవత్సరాలు మీరైతే చక్కగా పనులు చేసుకొని శ్రీ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు డబ్బును బాగా సంపాదించండి. ఫ్యూచర్ అవసరాల కోసం మీరు పెట్టుబడి రూపంలో పెట్టండి లేదా డబ్బును దాచుకోండి. అంతేకాని మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి జలసాలు చేసి 10 మందికి షో చేసుకొని చూడకండి. ఎంత పైకి వచ్చామని మాత్రం 10 మందిలో కళ్ళలో పడకండి. అలా పడితే మాత్రం మళ్ళీ మీ జీవితం ముందుకు వస్తుంది, మీరు అప్పులు పాలవుతారు. కాబట్టి మేమైతే మీ సూచన చెప్తున్నాం. ఈ విషయాన్ని మాత్రం మీరు మనసులో పెట్టుకొని రేపటి రోజున మీకైతే వచ్చే ప్రతి అదృష్టం అయితే రాబోతుందండి. ఆస్తి యోగం అయితే కలగబోతుంది. వాటన్నింటిని కూడా చక్కగా పొదుపు చేసుకుంటూ ఫ్యూచర్ అవసరాల కోసము, మీ పిల్లల కోసం, భవిష్యత్తు కోసము సద్వినియోగం చేసుకోండి. చక్కగా వివాహం కాని వాళ్ళకి రేపటి రోజున వివాహం కుదిరే సంబంధాలు కూడా నిశ్చయమవుతాయి. కొత్తగా వ్యాపారం పెట్టే వాళ్ళకి కూడా రేపటి రోజున వ్యాపార సూచనలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు జలసాలకు పోయి మాత్రం డబ్బులు పోగొట్టుకోకండి. మీకైతే రేపటి రోజు నరదృష్టి కూడా ఎక్కువ కాబోతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు ఆవాలు చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పుకొని బయట కాళ్ళలో పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో రావడం వల్ల మీకు కూడా నరదృష్టి అనేది తొలగిపోతుందండి. రేపటి రోజు మీరు కార్తీక శుక్రవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా దగ్గరలో ఉంటారు మహాశివుని కూడా గుడికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకొని శ్రీ సూక్తం కానీ పఠించడం వల్ల మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.